ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సూరప్పగూడెం పంచాయతీ సూరప్పగూడెం గ్రామంలో మన ఇంటికి మన గన్య అనే కార్యక్రమం చేసుకొని మనం ఆ కార్యక్రమంలో భాగంగా ఈ సూరప్పగూడెంలో ఇది ఒక మాటలో చెప్పాలంటే రచ్చబండ కార్యక్రమం. అంటే మనం రచ్చబండ చేసుకుని ఈ గ్రామంలో ఏమన్నా మంచి చెడ్లుంటే మాట్లాడుకుని, ఇందాక సోదరిమణి మాట్లాడింది, అలాంటి వాళ్ళ చేత ఈ గ్రామ సమస్యలు తెలుసుకొని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధికి ఏమాత్రం నోచుకునేటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో, ఈ నియోజకవర్గంలో, ఈ మండలంలో, ఈ గ్రామంలో ఇక్కడ చేయాల్సిన పనులన్నీ కూడా చేసే కార్యక్రమంలో మనం అందరం కూడా భాగస్వాములు అవుదామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, ఇందా ప్రెసిడెంట్ గారు నేను మాట్లాడాలనుకున్న ప్రతి మాట కూడా మా సోదరిమణి మాట్లాడేసింది. వట్టి వసంత కుమార్ గారైనా, వాసుబాబు గారైనా, గన్నాంజలి గారైనా ఏ గ్రామానికి మా ముగ్గురులో మంచి చేసినా మా అందరికీ కూడా ఆ ప్రభుత్వాలకి మాకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పడంలో నేను ఎప్పుడు కూడా వెనకాడను. ఎంత ఘోరం అండి! వరి రైతులను ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారండి, ఆక్వా రైతులు ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారండి. మనం ఎప్పుడైనా రాజకీయ వేధింపులు కానీ ఆడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనో ఇంకోటనో మనం ఎప్పుడైనా చూసామా? ఈవేళ మనకు నేర్పుతున్నారు వాళ్ళు. రేపు పొద్దున అధికారంలోకి వచ్చాక మనం ఏం చేయాలనేది ఇప్పుడు వాళ్ళు మనకు నేర్పెడతారు. చిన్న చిన్న విషయాలు ఇక్కడంతా కూడా ఈ ఊళ్ళోంచి కూడా నా దగ్గర చాలా మంది సోదరులు వస్తూ ఉంటారు. పోలీసుల దగ్గరికి కారణం ఉండదు, ఏముండదు, మిమ్మల్ని ఒకసారి స్టేషన్ రమ్మన్నారు. అన్నయ్య గారు ఏంటంటే అక్కడ చూస్తే ఏముండదు, అక్కడ సబ్జెక్ట్ ఏముండదు. ఏంటంటే ఒక భయపెట్టే వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా ఆలోచన. తప్పనిసరిగా ఈ గ్రామంలో ఛార్జీలు, కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచాడు తమ్ముడు. ఇది వరకు 300 వస్తే ఒక ఇంటికి, ఇప్పుడు 1000 రూపాయలు వస్తా ఉంది. ఇది వరకు 600 గ్యాస్ బండ అయితే ఇప్పుడు 1200 గ్యాస్ బండ. ఇది వరకు కేజీ మంచినూనె 80 అయితే ఇప్పుడు 150 కేజీ మంచినూనె. ఇది వరకు లీటర్ పెట్రోల్ 75 అయితే ఇప్పుడు లీటర్ పెట్రోల్ 110. ఎన్ని ఎక్కడ మనకి ఇవన్నీ కూడా సంవత్సరానికి ఒక చిన్న కుటుంబం నుంచి 2 లక్షలు మన దగ్గర నుంచి తీసేసుకుని ఆడ అమ్మఒడైనా 15,000, 13,000, లేకపోతే ఆసరాన్ని 18,000, రైతు రుణమాఫీ 13,000, ఒక 50,000 మనకి ఇస్తున్నాడు. 2.5 లక్షలు మన దగ్గర పీకేస్తున్నాడు. ఈతకాయ ఇస్తున్నాడు, తాటికాయ పీకేస్తున్నాడు. ఇది మనం ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యక్రమాలను కూడా నేను కోరుతా ఉన్నా. ఈవేళ నేను చెప్తా ఉన్నా, ఈ యొక్క మన ఎన్నికల ప్రచార భాగంలో ఇక్కడ రచ్చబండ కార్యక్రమంలో ఇందాక మాజీ సర్పంచ్ గారు కానీ, మన సోదరులు కానీ ఏదైతే మీరంతా కూడా రిక్వెస్ట్ చేశారో, గ్రామానికి అవసరమైనటువంటి ఆ మంచి చెరికి రిమిట్మెంట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.